ఆలోచన చేయండి. మనకి ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే, పూజ గది అని ఒక గది ఉంటుంది మనకి. మనకి చాలా పెద్ద రిలీఫ్ ఎక్కడొస్తుందంటే, పొద్దున్న ఒక్క 10 నిమిషాలు అందులో కూర్చుంటే చాలు. ఇంక దాని గొడవ మళ్ళీ మర్నాటి వరకు లేదు. మిగిలిన వాటితో ఇలా ఉండదు. అన్నం తిన్నాడనుకోండి, మళ్ళీ ఎవరో జంతికలెట్టుకొచ్చారనుకోండి, 4 ముక్కలు ఇలా పడేయి అంటాడు. అదేంటి తిన్నాను కదా అన్నం ఇప్పుడెందుకు? 3 గంటలకి పెడుదువు గానీలే అనడు. లేకపోతే ఎవరో మినపసున్ను అట్టుకొచ్చారనుకోండి, అవి ఎంత బా చేశారోనండి మినపసున్ను అన్నారనుకోండి, ఏదో ఓ మినపసున్ను ఉండెట్టు అంటాడు. ఇప్పుడొద్దెందుకు రాత్రి భోజనంలో వెయ్యి అనలేడు. ఇంద్రియములకు లొంగుతాడు. ఏది పోతన గారి భాగవతం పట్రా ఖాళీగా ఉందని ఇంకోసారి చదువుకుంటాను అధ్యాయం అనలేడు. చదివేశాను కదండీ అదంతాను అంటాడు. లేకపోతే సుందరకాండ చెప్తున్నారండి అన్నారనుకోండి, ఆయనకి ఏం పనండి బాబా అస్తమానం సుందరకాండ చెప్తాడు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాడో ఎన్ని మాటలు విన్నామో సుందరకాండ అంతా నాకు వచ్చండి సుందరకాండ ఇంక నేను ఇది ఏంటంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో దెప్పి పొడిచాడు. తిన్న అన్నం తింటం లేదా, చేసిన సంసారం చెయ్యట్లేదా